హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం వ్యాక్సిన్ క్వశ్చన్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. ఇమ్యూనాలజీలోని ఆ క్వశ్చన్ ఏంటంటే డిస్క్రైబ్ ద జనరల్ ఇంట్రడక్షన్ టు వ్యాక్సిన్స్, టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. అంటే అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి, వ్యాక్సిన్లో రకాలు ఏంటి, అలానే ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ వ్యాక్సిన్ అనేది ఒక బయోలాజికల్ ప్రిపరేషన్. అంటే ఈ వ్యాక్సిన్ ద్వారా ఏంటంటే మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగినా లేదంటే ఏమైనా డిసీజ్ కాజ్ అయినా సరే ఈ వ్యాక్సిన్ వేసుకోవటం వల్ల ఏంటంటే ఇది యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీని మన బాడీకి ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ మనం వేసుకున్న వ్యాక్సిన్ ద్వారా ఏంటంటే ఆ యొక్క ఇన్ఫెక్షన్తోని ఈ యాంటీబాడీస్ అనేవి ఫైట్ చేస్తాయి. నెక్స్ట్, ఏ వ్యాక్సిన్ టైపికల్లీ కంటైన్స్ యాన్ ఏజెంట్ దట్ రిసెంబల్స్ ఏ డిసీజ్ కాజింగ్ మైక్రోఆర్గానిజం అండ్ ఈజ్. అంటే ఈ వ్యాక్సిన్ అనేది దేనితో తయారు చేస్తారంటే ఏదన్నా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ వాటి నుంచి తీసి, ఈవెన్ అది లివింగ్ అయినా లేదంటే చనిపోయిందైనా సరే దాని నుంచి ఏదన్నా అంటే దాని నుంచి తీసి ఈ యొక్క వ్యాక్సిన్ అనేది తయారు చేస్తారు. మన బాడీలో ఇన్ఫెక్షన్ జరిగిన దానికి వీక్ చేయడానికి లేదా ఈ యొక్క మైక్రోబ్స్ని చంపడానికైనా. మనం తీసుకునే వ్యాక్సిన్ ఏంటంటే ప్రోఫిలాక్టిక్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదంటే థెరపటిక్ అయినా అయ్యి ఉండొచ్చు. ప్రోఫిలాక్టిక్ అంటే ఏంటంటే ఫ్యూచర్లో మనకి ఏదన్నా సరే ఇన్ఫెక్షన్ కాజ్ అవుతుంది అని చెప్పి ముందుగా మనం తీసుకునే వ్యాక్సిన్ని ప్రోఫిలాక్టిక్ అని అంటాము. థెరపటిక్ వ్యాక్సిన్ అంటే ఏంటంటే ఏదన్నా మనకి ఆల్రెడీ డిసీజ్ కాజ్ అయ్యింది అంటే డిసీజ్ వచ్చేసింది, దాన్ని డిక్రీజ్ చేయడానికి లేదా దాంతో ఫైట్ చేయడానికి వేసుకునే వ్యాక్సిన్ని థెరపటిక్ అని అంటాము. ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాన్సర్. నెక్స్ట్, హిస్టరీ ఆఫ్ వ్యాక్సినేషన్. అసలు వ్యాక్సినేషన్ యొక్క హిస్టరీ ఏంటి అని. మే 1796లోనే ఏంటంటే ఒక ఇంగ్లీష్ ఫిజిషియన్ ఎడ్వర్డ్ జెన్నర్ అనే అతను ఏంటంటే జేమ్స్ ఫిలిప్స్ అనే ఒక 8 years అబ్బాయి మీద కౌపాక్స్ డిసీజ్ వస్తే ఈ వ్యాక్సిన్ అనేది ప్రయోగించారు. ఫస్ట్ ఇతను అంటే అది కౌపాక్స్ సోర్ని యూజ్ చేసి వ్యాక్సిన్ని తయారు చేశారు. ఎప్పుడైతే ఆ 8 years బాయ్కి అదే జేమ్స్ ఫిలిప్స్కి ఇచ్చారో కొన్ని రోజులు అతనికి అంటే హెల్త్ అనేది కొంచెం అనీజీగా ఉండి కొంచెం బాగోకపోయినా సరే కొన్ని రోజుల తర్వాత అతను ఫుల్గా రికవర్ అయ్యారు. అలానే 2 months తర్వాత జూలై సేమ్ ఇయర్ 1796లోని జెన్నర్ ఏంటంటే ఫిప్స్ మీద స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ అనేది తయారు చేసి వేశారనమాట. ఎప్పుడైతే అది వ్యాక్సిన్ యూజ్ చేశారో అతను అంటే హెల్తీగానే ఉన్నారు, అలానే పర్ఫెక్ట్గా అతను రికవర్ అయ్యారు. సో అంటే అతను ఫస్ట్ వ్యాక్సిన్ అయిన అతను ఫిప్స్. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న వ్యాక్సిన్ అనే వర్డ్ అనేది ఒక లాటిన్ వర్డ్. వ్యాకా అంటే వ్యాక్సిన్లో ఉన్నటువంటి వ్యాకా అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే కవ్ అని అర్థం. నెక్స్ట్, మెకానిజం ఆఫ్ వ్యాక్సిన్స్ యొక్క మెకానిజమ్స్ ఏంటి అని చెప్పేసి. ఎప్పుడైతే వ్యాక్సిన్ అనేది మన బాడీలో ఇంజెక్ట్ చేస్తామో లేదంటే ఎప్పుడైతే పంపిస్తామో అది న్యాచురల్గా అంటే ఇన్ఫెక్షన్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది మన బాడీలోకి. అదేంటంటే హార్మ్లెస్, మన బాడీకి ఎటువంటి హార్మ్ చెయ్యదు. అదేంటంటే ఒక ప్యాథోజన్ నుంచి తీసుకున్నదనమాట. మన బాడీలో అది ఇంజెక్ట్ చేయడం ద్వారా ఏంటంటే మన బాడీలో అంటే నెక్స్ట్ ఇంకెప్పుడైనా సరే ఏదన్నా ప్యాథోజన్ అంటే ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ కాజ్ అవుతుంది అని చెప్పేసి అన్నప్పుడు ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో ఆ వ్యాక్సిన్ అనేది ఆ ఫారెన్ మెటీరియల్ని రికగ్నైజ్ చేసి అది ఫారెన్ మెటీరియల్ కింద గుర్తించి వెంటనే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దట్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది అలర్ట్ అయ్యి దాంతో ఆ ఫారెన్ మెటీరియల్తో ఫైట్ చేసి వ్యాక్సిన్ మనం ఏదైతే వేసుకున్నామో ఆ వ్యాక్సిన్ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్యాథోజన్ ఉంది కదా, అదేంటంటే దాంతో ఫైట్ చేసి మనకి రికవరీ ఇస్తుంది. అంటే ఇది పూర్తిగా అంటే లైఫ్ టైం అది పనిచేస్తుంది అని కాకపోయినా సరే కొన్ని ఇయర్స్ వరకు అయినా సరే మనం వేసుకున్న వ్యాక్సిన్ అనేది రెసిస్టెంట్గా పనిచేస్తుంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే మెమరీ సెల్స్ అనేవి అంటే మనం తీసుకున్న వ్యాక్సిన్ ద్వారా ఏంటంటే ప్యాథోజన్ ఏదైతే మన బాడీలోకి ఎంటర్ అయిందో
దాన్ని రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకుంటుంది. గుర్తుపెట్టుకొని అంటే లైఫ్ టైం కాకపోయినా సరే కొన్ని ఇయర్స్ వరకు మనం తీసుకున్న వ్యాక్సిన్ అనేది ఆ యొక్క ప్యాథోజన్‌ని గుర్తుపెట్టుకొని ఆ లైఫ్ ఆ మిడిల్ టైంలో ఎప్పుడైనా సరే మనం ఒకవేళ దానివల్ల ఇన్ఫెక్ట్ అయితే అది ఫైట్ చేసి మనం రికవర్ అవ్వటానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అంటే వ్యాక్సిన్స్‌లో రకాలేంటి అని. మనం తీసుకునే వ్యాక్సిన్స్‌లో చాలా రకాలనేవి ఉంటాయి. అవి అలానే చాలా రకాల టెక్నిక్స్ యూజ్ చేసి తయారు చేస్తారు. అంటే ఆ వ్యాక్సిన్ యొక్క టైప్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే, మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క విధంగా రెస్పాండ్ అవుతుంది వ్యాక్సిన్‌కి. సో, మన బాడీకి తగ్గ అంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఎలా రెస్పాండ్ అవుతుంది మనం తీసుకోబోయే వ్యాక్సిన్‌కి అనేది దాని మీద బేస్ అయ్యి మనకి వ్యాక్సినేషన్ అనేది చేస్తారు. అంటే ఇన్ రిటర్న్ మనం తీసుకున్న వ్యాక్సిన్ ద్వారా ఏంటంటే మనకేమి మళ్ళీ ఇన్ఫెక్షన్ కానీ, మళ్ళీ డిసీజ్ కానీ కాజ్ అవ్వకుండా మన బాడీ తత్వం బట్టి మనకి వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. అందులోని ఫస్ట్‌దేంటంటే లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్. అంటే ఇది కొన్ని మైక్రోబ్స్ బ్రతికుండగానే దాన్ని యూజ్ చేసి వ్యాక్సిన్ అనేది తయారు చేస్తారు. దాన్ని లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ అని అంటాము. ఈ వ్యాక్సిన్స్ ద్వారా ఏంటంటే, ఇది న్యాచురల్ ఇన్ఫెక్షన్‌ని కాజ్ చేసే ప్యాథోజన్‌కి సేమ్‌గా ఉండడం వల్ల ఏంటంటే, ఇది ఈజీగా ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే లాంగ్ లాస్టింగ్ ఇమ్యూనిటీని మన బాడీలో ప్రొడ్యూస్ చేయడానికి, స్ట్రాంగ్‌గా ఇమ్యూన్ సిస్టమ్‌ని ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మీజిల్స్, మంప్స్, చికెన్ పాక్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ బి ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్. ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అంటే ఏంటంటే, ఏదన్నా ఒక మైక్రో ఆర్గానిజంని చంపేసి అంటే అది ఫిజికల్ ప్రాసెస్ ద్వారా కానీ, కెమికల్ ప్రాసెస్ ద్వారా కానీ దాన్ని చంపి దాని నుంచి వ్యాక్సిన్ తయారు చేస్తే దాన్ని ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అని అంటాము. అంటే కిల్ చేసి మనం వ్యాక్సిన్ తయారు చేయడం వల్ల ఏంటంటే, ఆ యొక్క మైక్రో ఆర్గానిజం అనేది ఎప్పుడైనా అంటే ఈ వ్యాక్సిన్ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అయ్యాక ఎటువంటి డిసీజ్ అనేది కూడా కాజ్ చెయ్యలేదు. సో, అంటే ఆ యొక్క మైక్రో ఆర్గానిజం బట్టి వ్యాక్సిన్ కూడా తయారు చేస్తారు. ఇందులో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్, ఐపీవీ అని కూడా అంటాం. అలానే హెపాటిటిస్ ఏ వ్యాక్సిన్. నెక్స్ట్ సి సబ్యూనిట్ రీకాంబినెంట్ పాలీసాకరైడ్ అండ్ కాంజుగేట్ వ్యాక్సిన్. ఇదేంటంటే ఈ వ్యాక్సిన్ అనేది అంటే మనం ఏదైనా ప్యాథోజన్ ఉంటుంది కదా, ఆ ప్యాథోజన్ని పీసెస్ కింద అంటే దాని యొక్క ప్రోటీన్ కానీ, షుగర్ కానీ లేదా క్యాప్సిడ్ కానీ అంటే వాటిలో ఏదో ఒక పీస్ ద్వారా వ్యాక్సిన్‌ని తయారు చేసే ప్రాసెస్‌ని ఇదంటారు. నెక్స్ట్ టాక్సాయిడ్ వ్యాక్సిన్స్. టాక్సాయిడ్ వ్యాక్సిన్స్ అంటే ఏంటంటే, మన బాడీలో ఏదైనా బ్యాక్టీరియా ఉందంటే అంటే ఏదైనా బ్యాక్టీరియా ఆల్రెడీ మన బాడీలో ఉంటుంది కదా, ఆ బ్యాక్టీరియా ఏమీ డిసీజెస్ కాజ్ చేయకుండా టాక్సిన్స్ రిలీజ్ చేసి దాన్ని ప్రివెంట్ చేసే వ్యాక్సిన్‌ని టాక్సాయిడ్ వ్యాక్సిన్ అని అంటాము. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే డెఫ్తీరియా వ్యాక్సిన్ అనమాట. నెక్స్ట్ ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్. ఇదేంటంటే న్యూ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ అనమాట. ఇదేంటంటే ఇన్ఫెక్షన్ కాజ్ చేసే డిసీజెస్ నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. అలానే మన బాడీలో ఉన్నటువంటి సెల్స్‌కి ఇదేంటంటే టీచ్ చేస్తుంది. అంటే చెప్తుంది ప్రోటీన్‌ని అంటే ప్రోటీన్‌ని సింథసైజ్ చేసుకో, అలానే కొంచెమైనా కొన్ని పీస్ ఆఫ్ ప్రోటీన్ అయినా తయారు చేసుకో ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా. అంటే బాడీలోని ఏదన్నా సరే ఒకవేళ ప్యాథోజన్ ఎంటర్ అయినా సరే ఫైట్ చేయడానికి సరిపడే ప్రోటీన్‌ని తయారు చేసుకో అని చెప్పి సెల్స్‌కి ఇది టీచ్ చేస్తుందనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కోవిడ్-19. నెక్స్ట్ ఎఫ్ వైరల్ వెక్టర్ వ్యాక్సిన్. వైరల్ వెక్టర్ వ్యాక్సిన్ అనేది ఏంటంటే ఒక డిఫరెంట్ వైరసెస్ నుంచి మోడిఫైడ్ వర్షన్‌లోని అది ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి డెలివర్ చేస్తుంది సెల్స్‌కి. దీనికి ఎగ్జాంపుల్ కోవాక్సిన్ అలానే కోవిషీల్డ్. నెక్స్ట్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్. ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే సొసైటీలోని మనం వ్యాక్సినేషన్ వల్ల కలిగే యూజెస్ ఏంటి, దానికి అంటే డిసీజెస్‌కి ఎలా రెసిస్టెంట్‌గా పనిచేస్తుంది అని చెప్పేసని పాపులేషన్‌లో మనం అవేర్‌నెస్‌ని అనేది తీసుకొస్తాం కదా, వాటినే ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని అంటాము.
ఈ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా ఏంటంటే పాపులేషన్ అంటే ప్రజల్లోని అలానే చిల్డ్రన్స్లోని ఏంటంటే వ్యాక్సినేషన్ కోసం ఒక అవగాహన తీసుకురాగలుగుతాం. అలానే ఈ యొక్క ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఆమ్, ఏమన్నా డిసీజెస్ని ప్రివెంట్ చేయడానికి లేదా కంట్రోల్ చేయడానికి లేదంటే అది రాకుండా ఎరాడికేట్ చేయడానికి ఈ యొక్క ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తాము. వీటి వల్ల ఏంటంటే కొన్ని డిసీజెస్ని ప్రివెంట్ చేయగలుగుతాం. అలానే మార్టాలిటీ రేట్ అంటే చిల్డ్రన్ యొక్క డెత్ రేట్ని, ఇన్ఫాన్స్ యొక్క డెత్ రేట్ని మనం తగ్గించగలుగుతాం. నెక్స్ట్ అలా ఏంటంటే పబ్లిక్ యొక్క హెల్త్ని ప్రమోట్ చేయగలుగుతాం. ఇందులో ఆబ్జెక్టివ్స్ ఏంటంటే 3 టైప్స్ ఉంటాయి. ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ అంటే ఏంటంటే ఏదైనా డిసీజ్ మనకి ఒకవేళ కాజ్ అయినా సరే ఒకవేళ తగ్గిపోవడానికి ఈ వ్యాక్సిన్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ ఆఫ్ డిసీజ్ అవుట్బ్రేక్స్ అంటే ఏంటంటే ఒకవేళ ఆల్రెడీ మనకి కాజ్ అయింది ఏదైనా సివియర్గా కానీ ఏదైనా కాజ్ అయితే డిసీజ్ దాన్ని కంట్రోల్ చేయడానికి అనేది వ్యాక్సినేషన్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఎరాడికేషన్ ఆఫ్ డిసీజెస్ అంటే ఒకవేళ కానీ ఇంకా డిసీజ్ రాకుండా ఉంటే ఈ వ్యాక్సినేషన్ ద్వారా ఏంటంటే కొన్ని వ్యాక్సిన్స్ అనేవి డిసీజెస్ రాకముందు వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ డిసీజ్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది వ్యాక్సిన్ అనేది. దాన్ని ఎరాడికేషన్ ఆఫ్ డిసీజెస్ అని అంటాము. నెక్స్ట్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలోని కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే రొటీన్ ఇమ్యునైజేషన్ అంటే కొన్ని వ్యాక్సిన్స్ అనేవి రొటీన్గా వేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఈవెన్ చిన్నపిల్లల్లో కానీ అదే ఇన్ఫాంట్స్లో లేదా చిల్డ్రన్లో చూసినట్లయితే మంత్లీ ట్వైస్ అని మంత్లీ థ్రైస్ అని వ్యాక్సినేషన్స్ చేస్తాం కదా. అలాంటి వ్యాక్సిన్స్ని రొటీన్ ఇమ్యునైజేషన్ అని అంటాము. ఇండియాలో ఏంటంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ వాళ్ళు ఏంటంటే కొన్ని వ్యాక్సిన్స్ని పాపులేషన్ అంటే సొసైటీలోని ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే దేనికోసం అంటే కొన్ని డిసీజెస్ని ప్రివెంట్ చేయడానికి అలానే కంట్రోల్ చేయడానికి. మెయిన్ ఎలాంటివంటే వూపింగ్ కఫ్, పోలియో, మీజల్స్, నెక్స్ట్ ఏంటంటే ట్యూబర్కులోసిస్ ఇలాంటి వాటిని తగ్గించడానికి అనేది ఈ రొటీన్ ఇమ్యునైజేషన్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మాస్ వ్యాక్సినేషన్ కంపైన్స్ అంటే ఎక్కువ లార్జ్ స్కేల్లో పాపులేషన్ అంటే పీపుల్కి ఇచ్చే వ్యాక్సినేషన్ని మాస్ వ్యాక్సినేషన్ కంపైన్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ ఏంటంటే పోలియో, నెక్స్ట్ ఏంటంటే కోవిడ్-19. తర్వాత కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే మనం తీసుకున్న వ్యాక్సిన్కి అనేది ఒక్కొక్క వ్యాక్సిన్కి ఒక్కొక్క టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దాని యొక్క ఆప్టిమల్ కండిషన్స్ ఏంటంటే 2 degrees Celsius నుంచి 8 degrees Celsius వరకు. అంటే ఈ యొక్క టెంపరేచర్లో మనం దాన్ని స్టోర్ చేయడం ద్వారా ఏంటంటే అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. లేదంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో మనం దీన్ని స్టోర్ చేసేటప్పుడు గుడ్ కండిషన్స్లో స్టోర్ చేయాలి. నెక్స్ట్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఈ యొక్క ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ కోసం ఏంటంటే పీపుల్లోకి అవేర్నెస్ అనేది తీసుకురావాలి. అంటే ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ వల్ల వచ్చే యూజెస్ ఏంటి అని చెప్పేసి అంటే వ్యాక్సినేషన్ చేయటం వల్ల మనం ఏ డిసీజెస్ని మనం తగ్గించవచ్చు, మన బాడీకి ఎలా హెల్ప్ అవుతుంది అని తెలియని వాళ్ళకి మనం అవగాహన అనేది తీసుకురావాలి. నెక్స్ట్ సర్వేలియన్స్ అండ్ మానిటరింగ్. సర్వేలియన్స్ అంటే ఏంటంటే కొన్ని రిమోట్ ఏరియాస్లో కానీ లేదా కొన్ని ఏజెన్సీస్లో ఏంటంటే వ్యాక్సినేషన్ కోసం తెలీదు. సో అలాంటి ఏరియాస్లో మనం ఏంటంటే మానిటర్ చేయాలి వాళ్ళకి. అంటే ఈ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ వల్ల యూజెస్ ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ అంటే ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ యొక్క కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. ఇందులో ఫస్ట్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, దీన్ని యూఐపీ అని కూడా అంటాము. ఇదేంటంటే ఇండియా యొక్క గవర్నమెంట్ అనేది 1985లో లాంచ్ చేసింది. దీని ద్వారా ఏంటంటే పోలియోని అలానే మీజల్స్ని ఇంకా కొన్ని డిసీజెస్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాము. నెక్స్ట్ గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్, దీన్ని GPEI కూడా అంటాము. ఇదేంటంటే ఒక ప్రైవేట్ పార్ట్నర్షిప్ వాళ్ళు ఏంటంటే 1988లోని దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే పీపుల్లో మనకి అంటే ప్రొవైడ్ చేశారు. సో దట్ ఏంటంటే వరల్డ్ వైడ్గా అంటే వీళ్ళ యొక్క ఎయిమ్ ఏంటంటే వరల్డ్ వైడ్గా పోలియోని ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ అంటే లాస్ట్ కొన్ని ఇయర్స్లో మనం
చూసాం కదా కోవిడ్ వల్ల ఎలాగా సఫర్ అయ్యారో. ఆ 2022 అలాంటి టైంలో ఈ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ అనేవి జరిగాయి. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ స్ప్రెడ్డింగ్‌ని తగ్గించడం, అలానే వరల్డ్ వైడ్‌గా ఆ యొక్క కోవిడ్‌ని తగ్గించడానికి ఈ వ్యాక్సిన్ అనేది యూజ్ చేశారు. నెక్స్ట్ ఛాలెంజెస్ ఇన్ ఇమ్యునైజేషన్‌లోని ఛాలెంజెస్ ఏంటంటే 3. వాటిలో వ్యాక్సిన్ హెసిటెన్సీ అంటే ఏంటి, పీపుల్‌కి సరైన అవగాహన ఈ యొక్క ఇమ్యునైజేషన్ కోసం తెలియక, అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేక వాళ్ళేంటంటే ఈ ఇమ్యునైజేషన్ యొక్క యూజెస్ అనేవి తెలుసుకోలేకపోతున్నారు. నెక్స్ట్ లాజిస్టికల్ బ్యారియర్స్ అంటే ఏంటంటే కొన్ని ఏరియాస్‌లోకి, రిమోట్ ఏరియాస్‌కి అదీనా ఏంటంటే సరిగ్గా ఈ హెల్త్ అనేది ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది సరిగ్గా జరగటం లేదు. ఎందుకంటే కొన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ వల్ల కానీ, లేదంటే హెల్త్ రిసోర్సెస్ అనేవి అక్కడ తక్కువగా ప్రొవైడ్ అయ్యి ఉండడం వల్ల కానీ. నెక్స్ట్ కోల్డ్ చైన్ ఫెయిల్యూర్స్ అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే వ్యాక్సిన్స్ అనేవి ట్రాన్స్‌పోర్ట్ చేసేటప్పుడు కొన్నిసార్లు బ్రేక్ అవ్వచ్చు, లేదంటే టెంపరేచర్ ఏమన్నా అంటే టెంపరేచర్ తగ్గిపోయినా ఏమన్నా సరే వ్యాక్సిన్స్ అనేవి సరిగ్గా ఎఫెక్టివ్‌గా పని చేయవు. ఈ క్వెషన్ అయితే వ్యాక్సిన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నమాట. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.